విక్కీ కృష్ణ గారు. ఆ! చాలా వరకు సాయిబాబాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మనసుకి ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా. భగవంతుని మాటలు ఏ మాటలు విన్నా, ఏది చేసినా, ఏది చూసినా మనకొక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం మనసులో కలుగుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. ఈ ప్రశాంతత కోసమే సాయి విభూది ధరించటం కానివ్వండి, చాలామంది నుదుటి మీదే కాదు, ఇక్కడ అసలిక్కడ విభూది స్టార్ట్ అయింది హ్మ్. సాయిబాబా దగ్గర నుంచి అని నేను అనుకుంటున్నాను. చాలా వరకు. అంతే కాకుండా ఇక డ్రెస్ అందరూ మాక్సిమం లైట్ కలర్స్ వాడతారు. చాలా వరకు వైట్ వాడతారు. కారణం ఏంటంటారు చెప్పండి? అంటే శ్వేత వస్త్రధారణ గాని, హ్మ్. హ్మ్. విభూతి ధారణ హ్మ్. ఇదంతా ఏంటంటే ఒక మనిషి ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా కనిపించడానికి ప్రశాంతమైన వాతావరణం మన కోసం. యొక్క అలంకారాలు అంటారండి. హ్మ్. అలంకార శాస్త్రంలో మనం చేసుకునేటువంటి ఏ అలంకారమైనా ఇదేదో హ్మ్. ఒక హ్మ్. సింబాలిజం ఉంటుంది. హ్మ్. ప్రతీక అనమాట. హ్మ్. అంటే మన హైందవ దేవాలయాల్లో కానీ, హైందవ దేవతలు గాని వీళ్ళందరూ కూడా ప్రతీకలే. ముక్కోటి దేవతలు అంటారు. అదే విధంగా పసుపు గాని, కుంకుమ గాని, ఇవి గాని ఇది నేను అదే చెప్పాను ఒకటి. భారతదేశంలో ఉన్నటువంటి అలంకారం హ్మ్. అంటే అలంకార వస్తు సామాగ్రులు గాని, అలంకారం గాని, సౌందర్య దృష్టి గాని హ్మ్. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అందువల్ల ఇప్పుడు శ్వేత అంటే మనము శాంతికి చిహ్నం. ప్రతీకగా హ్మ్. అంటే హ్మ్. తెలుపును శాంతికి ప్రతీకగా మనము చూస్తాం. అంటే నేను విభూతి పెట్టుకున్నాననుకోండి చూడగానే నేను నా నా ఫేస్ ప్రశాంతంగా అవును. ఉంటుంది. హ్మ్. ఒక భక్తుడు అనేటువంటి ఒక భావన వస్తుంది. హ్మ్. అది వాస్తవంగా ఈ మనము విభూతి అనేటువంటిది దాని గురించి చాలా గ్రంథాల్లో రాశారు. హ్మ్. విభూతి హ్మ్. మహత్యం అని చెప్పి. హ్మ్. శివుడు, విభూతి మహత్యం ఇదంతా ఏంటంటే ఒక ఫిలాసఫీ అన్నమాట. హ్మ్. స్పిరిచువాలిటీలోని ఫిలాసఫిక్ సింబల్ విభూతి పెట్టుకోవడం అన్నమాట. ఓకే. యాహ్! అయితే కాన్సంట్రేషన్ కోసం కూడా మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. హ్మ్. ఈ విభూతి ఎందుకు పెట్టుకోవాలంటే బాబా ధుని వచ్చినటువంటి ఆ విభూతిని చాలా మందికి ఇచ్చి హ్మ్. ఎవరొచ్చినా బాబా మొట్టమొదట ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క శక్తిపాతం చేసేటువంటి వాడు. హ్మ్. విభూతి పెట్టి నెత్తి మీద పెట్టి ఓహ్! ఆశీర్వదించేటువంటి వాడు. ఓకే. ఇది హ్మ్. హ్మ్. యోగులో వాళ్ళ యొక్క యోగులు ఏది చేసిన మిరేకల్స్ అంటారు. హ్మ్. హ్మ్. యోగులు. హ్మ్. దానివల్ల మనకు జ్ఞానము వస్తుంది. జ్ఞానము రావాలి. జన్మ రాహిత్యము హ్మ్. జరగాలి. హ్మ్. మన జీవితము పవిత్రము గావాలి. మనం ప్రశాంతంగా జీవించాలి. ఇట్లా అనేకమైనటువంటి ఒక భావనలతోనే గురువుల ఆశీస్సులు మనకు ఉంటాయి. ఓకే. తెల్లని వస్త్రం ధరించినప్పుడు ఎర్రని వస్త్రం ధరిస్తే ఇప్పుడంతా అది రెవల్యూషన్‌కి సింబల్‌గా మనం భావిస్తున్నాం. అవునవును. ఎరుపు అంటే. హ్మ్. హ్మ్. కానీ తెలుపు అంటే ప్రశాంతతకు చిహ్నంగా మనం భావిస్తాం. అవును. అవును. అందువల్ల అట్లా వ్యతిరేకతకి ఆ! కూడా ఎక్కువ సింబాలిక్‌గా రెడ్ అట్లా. కలర్ అయితే యూజ్ చేస్తారు. కేవలం తెలుపుని విభూతిని ఎందుకు హ్మ్. పెడతారంటే, హ్మ్. మనం ఆ విభూతి తీసుకొనొచ్చి పెడతారు. నానా చందర్కర్ ఒక సందర్భంలో అలా అలా వెళ్తూ ఉంటే, హ్మ్. ఎవరో వచ్చి ఇట్లా మా అమ్మాయికి జ్వరం వచ్చింది సార్ మీరు అంటే, అక్కడున్నట్టు మట్టిని తీసుకొని విభూతిగా భావించి ఆమె నుదుట పెడతాడు. ఓహ్! వెంటనే జ్వరం అక్కడ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. హ్మ్. కాబట్టి అంటే భావన, హ్మ్. మన యొక్క భావన. ఇప్పుడు పరమశివుడు వైరాగ్యానికి చిహ్నం. హ్మ్. విభూతి ఉంటుంది. శ్మశానంలో కూడా ఉంటుంది. ఏవండి మన దేహం కాల్చిన తర్వాత బూడిదే కదా మిగిలేది చివరికి. హ్మ్. ఆ! కాబట్టి అంటే ఈ బూడిదైనా, విభూతయినా ఇవన్నీ కూడా తెలుపు. హ్మ్. తెల్లని వస్త్రం. తెలుపు ఏదైనా సరే ఒక శాంతికి, ప్రశాంతికి అది ఒక సింబాలిక్‌గా మనం ఉపయోగిస్తుంటాం. హ్మ్. హ్మ్. అదే విధంగా మీరన్నట్టుగా ఈ సాయి తత్వంలోకి వచ్చిన తర్వాత మనిషి చాలా ప్రశాంతంగా మారిపోతాడు. హ్మ్. తెల్లని అందరూ తెల్లని గుడ్డలు వేసుకొని సత్సంగం చేస్తూ ఉంటామనుకోండి. అది ఆ వాతావరణమే చాలా ప్రశాంతత. ప్రశాంతంగా ఉంటుంది. రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రంగులు అనేటువంటివి అనేకమైనటువంటి మోహాలకు కారణమవుతాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు భారతీయ ఈస్థెటిక్స్‌లో ఏం హ్మ్. చెప్తారంటే, హ్మ్. భారతదేశంలో సత్యం, శివం, సుందరం అని 3 వాల్యూస్ ఆర్ ఎటర్నల్ వాల్యూస్ ఇందులో ఆహ్, ఈ యొక్క సౌందర్య దృష్టి ఈస్థెటిక్ సెన్స్ అనేటువంటిది ఒక్క భారతీయులకు మాత్రమే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నేను మొన్న ఏదో ఒక సమావేశంలో కవిత్వములో, వచనములో మామూలు మాటల్లో ఉంటాయి. అది గొప్ప అవి ప్యూర్ పోయెట్రీ అన్నాడు ఒకతను. ఓకే. నేనన్నా అది ప్యూర్ పోయెట్రీ కాదయ్యా! అది పూర్ పోయెట్రీ అన్నాను. ఆ! ఆ! ఎందుకంటే ఆ దేశాల్లోన ఆ! ఇంత అలంకారాలుండవు. అవును. ఏదో హ్మ్. జుట్టు కట్టించుకొని ఉంటుంది ఒక అమ్మాయి. హ్మ్. అమ్మాయిని హ్మ్. గురించి వాడేం వర్ణిస్తాడు? మనం హ్మ్. ఇక్కడ నీలి కుంతలాల నిరజాన శకుంతలవో కాంతి దిగంతాల తరణి మెరిసే తారకవో
అని చెప్పి ఇలా వర్ణిస్తాం. అక్కడ బా వర్ణించడానికి నీలి కుంతలాలు ఎక్కడున్నాయి? కుంతలం పొడవాటి జుట్టు ఎక్కడుంది? ఆ! వికచ లంబకచ భార విలాసిని ఖచిత శిల్పతను విరాల విరహిణి మధుర మధుర మందార మధూలిని ధవళ దరస్మిత స్ఫురిత రసదుని అని నేను రాశాను. అయ్యో! వికచ లంబ అంటే శిల్పాలు ఉన్నాయి కాబట్టి. ఆ! ఆ! కాబట్టి శిల్పంలాగా వికచ లంబ కచభార శిల్పంలో చూశాను కాబట్టి పొడవాటు జుట్టు ఉందని రాస్తాం. హ్మ్. అందుకని నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ అని వేటూరి సుందరరామూర్తి అవును. వర్ణిస్తాడు. అంటే అవును. పట్టు చీర కట్టుకుంటేనే హ్మ్. కాబట్టి ఆ కట్టుకున్న పట్టు చీర కోసం కాదు, నువ్వు ఆ కట్టిన తీరుకి ఆ పట్టు పురుగు జన్మ తరించింది అంటాడు. ధరించింది. ఇది ఇంత సౌందర్య దృష్టి ఎలా వస్తుందంటే మనలో అటువంటివి ఉన్నాయి కాబట్టి. హ్మ్. హ్మ్. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి చతుష్టష్టి కళలలో దొంగతనం, చోర విద్య కూడా ఉంది. అది కూడా ఆ! కళగా భావించారు వాళ్ళు. రైట్. క్షుర విద్యను హ్మ్. హ్మ్. కటింగ్ చేయడానికి కూడా క్షుర విద్యను కూడా హ్మ్. కళగా భావించారు. హ్మ్. కృష్ణదేవరాయలు మంగళ కండోజిని పిలిపించి హ్మ్. తన యొక్క మేడకు ఆయనతోనే ఆయన్ని ఒక కళాకారునిగా భావించాడు. ఓకే. అట్లా హ్మ్. ఇదంతా కూడా మనం ధరించే కట్టు, బొట్టు, నడక, నాణ్యత ఇవన్నీ కూడా ఈ స్పిరిచువాలిటీలోన భగవంతుని యొక్క సౌందర్య దృష్టికి హ్మ్. భగవంతుడు అలాంటి సౌందర్య దృష్టిని మనకిచ్చి భారతీయులుగా పుట్టించినందుకు మనం హ్మ్. గర్వపడాలి. రైట్. అందుకే అయితే బాబా హ్మ్. పూజా మందిరంలోన ఆ పువ్వులు ఎంత ఆ! సుమసుకుమ ఆ! ఆ పువ్వులను పెట్టడము, హ్మ్. కుంకుమ అవి అర్చన చేయడము, అలంకరణ చేయడము, హ్మ్. దానివల్ల ఒక సౌందర్య దృష్టి వస్తుంది. బాబాను ఆ విధంగా సౌందర్య దృష్టితో మనం ఆరాధిస్తాం. అవును. బాబాని ఎన్ని రకాలుగా ఆరాధించినాను కూడా ఒక సందర్భంలో చెప్పుకుందాం. ఓకే. సౌందర్య దృష్టితో మనం ఆరాధిస్తే, కళాత్మక దృష్టితో ఆరాధిస్తే, ఒక పాటలు పాడతాను నేను. పాటలు నేను గత జన్మలో ఆయనకు పాటలు రాసి నేను ఆరాధించినేమో ఈ జన్మలో నాకు ఆ పాటలు వస్తున్నాయి. రైట్. రాగాలతో సంగీతంతో ఆరాధిస్తే హ్మ్. హ్మ్. సంగీతమే వస్తుంది. హ్మ్. అదే విధంగా బాబా విగ్రహం పైన హ్మ్. తేనెతో హ్మ్. అభిషేకించావనుకో నువ్వు. రోజు తేనెతో అభిషేకించావనుకో, హ్మ్. నీకు ఒక అద్భుతమైన మాధుర్యం ఘంటసాల లాంటి కంఠం రావచ్చు. ఓకే. పాలతో అభిషేకిస్తే బాలసుబ్రహ్మణ్యం లాంటి కంఠం రావచ్చు. కంఠం రావచ్చు. మీ కంఠం కూడా చాలా అద్భుతంగా ఉంది వికి నేను అదే కృష్ణ గారు. చెప్పానండి. అయితే మనకి విభూదికి సంబంధించి ఇందులో విభూది తెల్లగా ఉంటుంది. హ్మ్. అన్ని విభూదులు మనం ఏది తీసుకున్నా. అయితే బాబాకి సంబంధించిన విభూది ఆయుర్వేదిక్‌లో వాడతారు అని ఒక హ్మ్. నానుడి ఉంది. హ్మ్. ఇది నిజమేనా? ఎంతవరకు నిజం? ఎంతవరకు వాస్తవం? ఆయుర్వేదిక్ అని నేను ఇంతకుముందు చెప్పాను కదా! నానా చందోర్కర్ గారు హ్మ్. ఇచ్చారని. నీ యొక్క హ్మ్. నమ్మకము. హ్మ్. హ్మ్. ఇప్పుడు బాబా మొదట డాక్టరే కదా! హ్మ్. అసలు షిరిడీలోన ఆయన ప్రారంభించినది వైద్యునిగా. హ్మ్. ఆయన చేసినటువంటి వైద్యాలన్నీ అనేక రకాలుగా ఉంటాయి. రైట్. ఆహ్, హ్మ్. ఆహ్, కళ్ళు లేనటువంటి వారికి కంటి చూపు తెప్పించాడు. హ్మ్. హ్మ్. అటువంటి ఆయన వాడినటువంటి జిల్లేలు గాని, ఇవి గాని అదంతా వ్యతిరేకమైందనమాట భౌతిక హ్మ్. హ్మ్. ప్రపంచపు వైద్యానికి. ఓకే. కానీ ఆయన అంటే గురువు ఏది వాడుతున్నాడని గాదు. హ్మ్. ఆయన ఏ ప్రేమతో, ఏ శక్తితో అది ఇస్తున్నాడనేది ముఖ్యం. ముఖ్యం. ఆ! కాబట్టి సాయిబాబా ఇంతకి చెప్పాను. సాయిబాబా తత్వం గురించి మనకేమీ తెలీదన్నమాట. హ్మ్. నేను 20 ఏళ్ళుగా పరిశోధన చేస్తున్నా. నాకేమి తెలీదనుకుంటా. కారణం ఏంటంటే మహాయోగుల యొక్క, అవధూతుల యొక్క అవును. వాళ్ళ యొక్క చర్యలు, నా చర్యలు అగాధములు. హ్మ్. నా లీలల్ని ఎవరైతే పదే పదే మననం చేసుకుంటారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయని. ఓకే. సో అసలు మనము ఈ చర్చ అంటే మనకు కొంతవరకు ఏదో తెలుసుకోవాలని చేస్తున్నాం తప్ప, హ్మ్. హ్మ్. బాబా లాంటి యోగి సామ్రాట్ ఆయన. యోగులకే సామ్రాట్. హ్మ్. అందుకే ఈయన సప్త ఋషులు ఓకే. వాళ్ళ యొక్క తపస్సు, ధ్యానము అదంతా కూడా మన బాబాలో ఉంది. ఓకే. సప్త లోకాలు ఆయనలో ఉన్నాయన్న. హ్మ్. హ్మ్. కాబట్టి అన్నిటిలోనూ ఉండేది ఆయనే. హ్మ్. అసలు ఆయన చేసినటువంటి వైద్యాలన్నీ కూడా రకరకాల దా ఉన్నాయన్నమాట. సాయి సచ్చరిత్ర చదివినప్పుడు ఓహ్! ఆ వైద్యాలు నిజంగా ఆలోచిస్తే అదంతా ఆయన చేయడం వల్ల కళ్ళు పోతాయేమో అని అనిపిస్తుంది మనకి. కానీ ఆ! కళ్ళు పోవు. దానికి కారణం ఏంటంటే దాన్ని కూడా ఒక మహిమగా చేస్తాడు. ఓకే. ఏది కారం తింటే మనకు కడుపు నొప్పి వస్తుంది. కారంనే తినిపిస్తాడాయన. అదే. అంటే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని కూడా తెరిపించే కార్యాచరణకు తెరిపించే ఆ! విధానం అనేది బాబాలో ఉంటుంది. సైన్స్‌కి అందని ఒక మహిమలను ఆయన అద్భుతాలున్నాయి. అద్భుతాలు. హ్మ్. సాయి హ్మ్. సచ్చరిత్రలో అందుకే ఈయన ఎక్కిరాల భరద్వాజ మాస్టారు 'విజ్ఞాన వీచికలని' ఒక పుస్తకం రాశారు. ఓకే. అది ప్రతి ఒక్కరు చదవాలన్నమాట. ఓకే. సో, అదండి విషయం. బాబాకి సంబంధించి మనం విభూది అనుకుంటాం, డ్రెస్ అనుకుంటాం, లేదా బాబా భజన అనుకుంటాం. పాటలనుకుంటాం. ఇప్పుడు 'విక్కీ కృష్ణ' గారు పాడినటువంటి పాట ఇలా ఏది చెప్పినా, బాబా అన్న మాటలోనే ఒక రకమైన మాధుర్యం, తన్మయత్వం ఉంటుంది. ఆస్వాదించే ప్రయత్నం చేయండి.
ఆచరించే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.